ఫ్రెండ్స్, మార్చి 12, 2024 మంగళవారం నాటి న్యూస్ పేపర్లో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. చాలా ముఖ్యమైన టాపిక్స్ ఉన్నాయి. ఒకసారి గమనించండి. ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం అని చెప్పి కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం 2019ని తీసుకురావడం జరిగింది. ఈ టాపిక్ లేకుండా నెక్స్ట్ వచ్చేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఈ టాపిక్ నుంచి ప్రతి పాయింట్ క్షుణ్ణంగా తెలుసుకోండి. 100% ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఉండదు. ఈ పౌరసత్వ సవరణ చట్టం ఏ దేశాలకు వర్తిస్తుంది అని అంటే పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, కాందిశీకులకు వర్తిస్తుంది. ఏ దేశాలకు వర్తిస్తుంది అని కూడా అడుగుతాడు. కాబట్టి చూడండి, పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సిఏఏ చట్టం 2019లోనే పార్లమెంటు ఆమోదం పొందిన రాష్ట్రపతి కూడా సమ్మతి లభించినా కూడా వివక్షల ఆందోళన వలన అప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయలేకపోయారు. కానీ ఈ చట్టాన్ని ఇప్పుడు 2024 ఎలక్షన్స్ ముందు అమలు చేయడం జరుగుతుంది. ఏమిటి ఈ చట్టానికి సంబంధించినటువంటి నిబంధనలు ఒకసారి గమనించండి. క్లియర్గా తెలుసుకోండి. ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంట్. ఇందులో ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనని కేంద్రం రూపొందించింది. ఎప్పటి నుంచి అని అడుగుతాడు. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఏ మతస్థులు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరంలో ఏ డేట్ ముందుగా ఈ 3 దేశాల నుంచి భారతదేశానికి వచ్చినటువంటి హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి అని అడుగుతాడు. 2014 డిసెంబర్ 31. ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగుస్తుంది. పౌరసత్వం ఇవ్వడానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతానే. ఈ 3 దేశాల్లోని మతపరమైన వేధింపులను తట్టుకోలేక వలస వచ్చిన వారికి మానవతా దృక్పథంతో ప్రాథమిక హక్కులు, పౌరసత్వం కల్పించడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది. ఆ ప్రకారమే 2019లోనే సిఏఏ కోసం ప్రయత్నం జరిగిన అనేక అపోహలు తెరపైకి రావడంతో దాన్ని అమలుకు ఎన్నాళ్ళు ఆలస్యమైంది. కాబట్టి పౌరసత్వ సవరణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు అని అడుగుతాడు. 2019. ఈ 2019 పౌరసత్వ సవరణ బిల్లుని చట్టాన్ని ఎన్నో లోక్సభ పదవీ కాలంలో ఆమోదించారు అని కూడా అడగచ్చు. ఇక్కడ క్లియర్గా చూడండి. 2019 జనవరి 7న నివేదిక ఇవ్వడం జరిగింది. పార్లమెంటరీ సంఘం దీనికి సంబంధించి సంయుక్త పార్లమెంటరీ సంఘం 2019 జనవరి 7న నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ మరుసటి రోజే అంటే 2019 జనవరి 8న లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. తర్వాత 16వ లోక్సభ పదవీకాలం ముగియడంతో ఈ బిల్లు మురిగిపోయింది. తర్వాత 17వ లోక్సభ ఏర్పడిన తర్వాత 2019 డిసెంబర్లో ఉభయ సభల్లో ఈ బిల్లును ఆమోదించడం జరిగింది. కాబట్టి 2019 డిసెంబర్లో 17వ లోక్సభ కాలంలోనే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 17వ లోక్సభ కాలంలో. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ జరగబోయేది 18వ లోక్సభకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ చట్టం ఏ రాష్ట్రాలకు వర్తించదు అన్నది కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చినటువంటి అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు బెంగాల్ ఈశాన్య సరిహద్దు నియంత్రణ 1973 కింద నోటిఫై చేసినటువంటి ద ఇన్నర్ లైన్కు ఇది వర్తించదు. ఈ చట్టంలోని పేర్కొన్నారు వర్తించదని. గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఏ రాష్ట్రాలకి ఏ ఈశాన్య సరిహద్దు నియంత్రణ చట్టం కింద ఉన్నటువంటి ద ఇన్నర్ లైన్కు ఇది వర్తించదు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. అస్సాము, మేఘాలయ, మిజోరాము, త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు బెంగాల్ ఈశాన్య సరిహద్దు నియంత్రణ 1973 కింద నోటిఫై చేసినటువంటి ద ఇన్నర్ లైన్కు ఇది వర్తించదని చట్టంలో క్లియర్గా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో అస్సాంలోని కర్బీ అంగలాంగ్, మేఘాలయలోని గారో హిల్స్, మిజోరాంలోని చక్మా జిల్లా, త్రిపుర గిరిజన ప్రాంత జిల్లాల్లోని వీరికి పౌరసత్వం కల్పించరు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లిమేతరుల శరణార్థులందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. కానీ అస్సాంలోని కర్బీ అంగలాంగ్, మేఘాలయలోని గారో హిల్స్, మిజోరాంలోని చక్మా జిల్లా, త్రిపుర గిరిజన ప్రాంత జిల్లాల్లో
వీరికి పౌరసత్వం వర్తించదు. అదేవిధంగా అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలకు బెంగాల్ ఈశాన్య సరిహద్దు నియంత్రణ చట్టం 1973 కింద ఉన్నటువంటి నోటిఫై చేసిన ద ఇన్నర్ లైన్కు ఇది వర్తించదని చెప్పి క్లియర్గా రాశాడు. వర్తించని వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వీటి నుంచి ఒక పాయింట్ వస్తుంది. ఈ నూతన చట్టం ప్రకారం 3 దేశాల నుంచి వచ్చిన భారత్కు వచ్చిన 6 మతాల వారిని చట్ట వ్యతిరేక వలసదారులుగా గుర్తించరు. ఈ చట్టం కింద ప్రయోజనం పొందడానికి వీలుగా వారిని విదేశీయుల చట్టం 1946, విదేశీయుల చట్టం ఎప్పుడు చేశారు అని కూడా అడుగుతాడు, 1946. అదేవిధంగా పాస్పోర్ట్ చట్టం 1920. ఈ చట్టాలు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ చట్టానికి సంబంధించి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. పాస్పోర్ట్ చట్టం 1920 నుంచి మినహాయించారు. ఎన్ని మతాల వారికి అని కూడా అడుగుతాడు. 6 మతాల వారికి చట్ట వ్యతిరేక వలసదారులుగా గుర్తించరు ఈ చట్టం ప్రకారం, ఈ నూతన చట్టం ప్రకారం. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన అర్హతల పరిధిలోకి వచ్చేవారు రిజిస్ట్రేషన్ ద్వారా కానీ సహజ సిద్ధంగా కానీ భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పౌరసత్వం మంజూరు చేయడానికి 30 జిల్లాల కలెక్టర్లకు మరియు 9 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులకు ఇదివరకే అధికారాలు ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రాలకు ఈ అధికారం, పౌరసత్వం మంజూరుకు సంబంధించినటువంటి అధికారం ఇవ్వలేదు అని అంటే అస్సాము, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సున్నిత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అక్కడ మాత్రం ఈ జిల్లా అధికారులకు ఎలాంటి అధికారం ఇవ్వలేదు. సాధారణంగా సాధారణ పరిస్థితుల్లో భారతదేశ పౌరసత్వం పొందాలంటే దరఖాస్తు చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించాలి అని అంటే 11 సంవత్సరాలు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సాధారణ పరిస్థితుల్లో భారతదేశ పౌరసత్వం పొందాలంటే భారతదేశంలో 11 సంవత్సరాల పాటు నివసించాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో పనిచేసిన అనుభవం కూడా ఉండాలి. కానీ ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు 6 మతాలు ఏమేంటి అన్నది వేరే ఇంపార్టెంట్. ఈ 6 మతాలు ఏంటి అని కూడా అడుగుతాడు. హిందువులు, సిక్కులు, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి ఈ 6 మతాలు, ఒకటి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మాత్రం 11 సంవత్సరాలు నివాసార్హతను కొత్త చట్టం 5 ఏళ్ళు మాత్రమే కుదించింది. గుర్తుపెట్టుకోండి, ఈ 3 దేశాల నుంచి ఈ నూతన చట్టం ద్వారా 11 సంవత్సరాల నివాసార్హతను ఎన్ని సంవత్సరాలకు తగ్గించింది అని అడుగుతాడు. 5 సంవత్సరాలకి. అంటే దరఖాస్తు చేసుకునే సమయానికి కనీసం 5 ఏళ్ళు ముందు నుంచి భారత్లో నివాసం ఉంటే చాలు. ఈ టాపిక్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, ఏదైనా బుక్లో నోట్ చేసుకోండి. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. దివ్యాస్త్రం దిగ్విజయం అని చెప్పి భారతదేశం ఒకే సమయంలో బహుళ లక్ష్యాల మీద గురిపెట్టడానికి ఒక క్షిపణి ప్రయోగాన్ని చేయడం జరిగింది. ఆ క్షిపణి ఏంటంటే అగ్ని 5 క్షిపణి పరీక్షని చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే MIRV సాంకేతికతతో అగ్ని 5 పరీక్షను నిర్వహించడం జరిగింది. ఇటీవల భారతదేశం నిర్వహించినటువంటి అగ్ని 5 క్షిపణి పరీక్ష ఏ సాంకేతికతతో ప్రయోగించారు అని అడుగుతాడు. MIRV వెబ్రివేషన్ కూడా అడుగుతాడు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. వెరీ ఇంపార్టెంట్. MIRV ఎబ్రివేషన్ కూడా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఈ MIRV సాంకేతికత అంటే దేనికి సంబంధించింది అని అంటే రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. బహుళ వార్హెడ్లను మోసుకెళ్లే అగ్ని 5 క్షిపణి సోమవారం విజయవంతంగా పరీక్షించింది. శత్రువుకు సంబంధించి విభిన్న ప్రాంతాలపై ఏకకాలంలో విరుచుకుపడటానికి ఇది వీలు పడుతుంది. ఒక శత్రువుకు సంబంధించి క్షిపణి ఒకే టార్గెట్ని ఫిక్స్ చేసుకుని ఒకే టార్గెట్ మీద పడుతుంది. కానీ ఈ MIRV టెక్నాలజీతో శత్రువుకు సంబంధించినటువంటి విభిన్న ప్రాంతాల మీద, అంటే 2-3 ప్రాంతాల మీద ఏకకాలంలో ఇది దాడి చేయడానికి అవకాశం కల్పించేటటువంటి టెక్నాలజీ ఇది. చాలా ఇంపార్టెంట్. ఈ క్షిపణి ప్రయోగానికి పెట్టినటువంటి పేరేంటి అని అడుగుతాడు. మిషన్ దివ్యాస్త్ర పేరుతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టులో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ పరిజ్ఞానాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్తలు తొలిసారి ప్రయోగించడం జరిగింది. ఇటువంటి టెక్నాలజీలతో ఇటువంటి ప్రయోగాన్ని చేయటం తొలిసారి. చాలా ఇంపార్టెంట్. ఈ ప్రయోగం పేరేంటి అని కూడా అడుగుతాడు. మిషన్ దివ్యాస్త్ర. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇటువంటి టెక్నాలజీ ఇప్పటి వరకు ఏ దేశాలకు ఉంది అంటే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ ఈ 5 దేశాలకు మాత్రమే ఈ MIRV సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఇప్పుడు భారతదేశం ఈ ప్రయోగం చేయడంతో
ఈ దేశాల సరసన చేరింది. భారతదేశం 6వ దేశంగా చేరడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, MIRV పరిజ్ఞానం ఏ ఏ దేశాలకు ఉంది అని అడుగుతాడు. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్. ఈ ప్రయోగం ఎక్కడి నుంచి చేశారు అని అడుగుతాడు. ఒడిస్సాలోని APJ అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ క్షిపణి పరీక్ష జరిగింది. ఇటీవల కాలంలో ప్రయోగించిన అగ్ని 5 లేదా దివ్యాస్త్ర పేరుతో నిర్వహించినటువంటి క్షిపణి ప్రయోగం ఏ దీవి నుంచి చేశారు, ఎక్కడి నుంచి, ఏ రాష్ట్రం నుంచి చేశారు అని కూడా అడగచ్చు. ఒడిస్సా రాష్ట్రం APJ అబ్దుల్ కలాం దీవి. లేకపోతే APJ అబ్దుల్ కలాం దీవి ఏ రాష్ట్రంలో ఉంది అని కూడా అడుగుతాడు. ఒరిస్సా రాష్ట్రంలో. ఈ ప్రయోగానికి సంబంధించి, ఈ క్షిపణి ప్రయోగానికి సంబంధించి మిషన్ దివ్యాస్త్ర, ఈ క్షిపణి ప్రయోగానికి పెట్టిన పేరు మిషన్ దివ్యాస్త్ర. ఈ మిషన్ దివ్యాస్త్రకు ఒక మహిళా శాస్త్రవేత్త నేతృత్వం వహించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక మహిళా శాస్త్రవేత్త నేతృత్వం వహించడం జరిగింది మిషన్ దివ్యాస్త్రకు. ఏమిటి ఈ క్షిపణి అంటే, స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన క్షిపణుల్లో అగ్ని 5 అత్యంత శక్తివంతమైంది. 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఇది ఛేదించగలదు. అగ్ని 5 క్షిపణి, ఇటీవల ప్రయోగించినటువంటి అగ్ని 5 క్షిపణి ఎన్ని వేల కిలోమీటర్ల దూరాలను లక్ష్యంగా చేసుకోగలదు అని అడుగుతాడు. 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఇది ఛేదించడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. దీని ద్వారా చైనా మొత్తం దేశం కూడా ఈ అగ్ని 5 పరిధిలోకి వస్తుంది. అగ్ని 1 నుంచి అగ్ని 4 రకం క్షిపణులు రేంజ్ ఎంత అని అడుగుతాడు. దీనికన్నా ముందు అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 క్షిపణులు కూడా ప్రయోగించింది భారతదేశం. వాటి రేంజ్ 700 నుంచి 3,500 కిలోమీటర్లు. ఇప్పుడు అగ్ని 5 యొక్క పరిధి 5,000 కిలోమీటర్లు. అగ్ని 5ను భారత్ గతంలో అనేక సార్లు పరీక్షించింది. అయితే MIRVతో ఈ అస్త్రాన్ని ప్రయోగించడం మాత్రం ఫస్ట్ టైం. అణుబాంబు సృష్టికర్త కథకు ఆస్కార్ ఘట్టం. నిన్న ఆస్కార్ అవార్డులు ఇవ్వడం జరిగింది. ఆస్కార్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయన్నది ఒకసారి గమనించండి. అణుబాంబు సృష్టికర్త J. రాబర్ట్ ఓపెన్హైమర్ జీవిత కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది. ఈ సినిమా ఎవరు దర్శకత్వం వహించారు అని అంటే, ప్రముఖ అమెరికన్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు అందుకున్న ఓపెన్హైమర్ ఉత్తమ చిత్రం. ఓపెన్హైమర్ దర్శకుడు పేరు కూడా అడుగుతాడు, క్రిస్టఫర్ నోలన్. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలన్, ఉత్తమ నటుడిగా సిలియం మర్ఫీలు పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడి పేర్లు కూడా నోట్ చేసుకోండి. ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగు, ఉత్తమ నేపథ్యం సంగీతం విభాగాల్లో ఈ సినిమా అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటిగా పూరీ థింగ్స్ చిత్రంలో నటనకు ఎమ్మా స్టోన్ పురస్కారం అందుకుంది. ఉత్తమ నటి ఏ సినిమాకి సంబంధించినటువంటి ఉత్తమ నటిగా తీసుకుంది అని అంటే పూరీ థింగ్స్. ఇవి ఎన్నవ ఆస్కార్ వేడుకలు అంటే 96వ ఆస్కార్ వేడుకలు. ఎక్కడ జరిగాయంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని బాల్బీ థియేటర్ ప్రాంగణంలో జరిగినాయి. ఈ ఆస్కార్ వేడుకల్లో ప్రముఖ భారతీయ ఆర్ట్ డిజైనరు దివంగత నితిన్ దేశాయ్కి ఈ వేడుకలో ఘన నివాళి దక్కింది. భారతీయుల ఆశలను మోస్తూ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో పోటీపడ్డ టు కిల్ ఏ టైగర్ అవార్డు గెలుచుకోలేకపోయింది. భారతదేశం తరపు నుంచి ఏ డాక్యుమెంటరీ ఈ ఆస్కార్ అవార్డులో పాల్గొంది అని అంటే టు కిల్ ఏ టైగర్. నోట్ చేసుకోండి, ఎందుకంటే నిరుడు ఆస్కార్ సంబంధించి ఈ అవార్డ్స్లో భారతదేశానికి సంబంధించి 2 కేటగిరీల్లో ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. కాబట్టి ఈ ఆస్కార్ అవార్డులకు సంబంధించి 2024 క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఒకసారి ప్రజెంట్ 2024 ఆస్కార్ అవార్డు విజేతల పేర్లు ఒకసారి చూడండి. ఉత్తమ చిత్రంగా ఓపెన్హైమర్. ఉత్తమ దర్శకుడు ఎవరనంటే క్రిస్టఫర్ నోలన్, ఓపెన్హైమర్ సినిమాకి సంబంధించి. ఉత్తమ నటుడు సిలియం మర్ఫీ, ఓపెన్హైమర్ సినిమాకి సంబంధించి. ఉత్తమ నటి ఎమ్మా స్టోను, పూరీ థింగ్స్ సినిమాకి సంబంధించి. ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్, ఓపెన్హైమర్ సినిమాకి సంబంధించి. ఉత్తమ సహాయ నటి డావెయిన్ జాయ్ రాండాల్ఫ్, ద హోల్డ్ ఫర్స్ సినిమాకి సంబంధించి. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిమ్స్ ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే జస్టిస్ ట్రైట్, ఆర్థర్ ఫరారీ, అటానమీ ఆఫ్ ఏ ఫాల్ సినిమాకి సంబంధించి. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఏంటంటే ద లాస్ట్ రిపేర్ షాపు. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచరు 20 Days ఇన్ మరియోపోల్. ఉత్తమ సినియోగ్రఫీలో ఆస్కార్ అవార్డు పొందింది
హోయెట్ వాన్ హోయెటమా ఓపెన్ హైమర్ సినిమాకి సంబంధించి. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ కింద ఆస్కార్ అవార్డు గెలుచుకుంది హోలీ వాడింగ్టన్ పూరీ థింగ్స్ సినిమాకి సంబంధించి. ఉత్తమ ఎడిటింగ్ జెన్నిఫర్ లేమ్ ఓపెన్ హైమర్ సినిమాకి సంబంధించి. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ సంబంధించి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నిరుడు ఈ విభాగంలోనే భారతదేశానికి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ బార్బీ సినిమాకి సంబంధించి. ఉత్తమ ఒరిజినల్ స్కోరు సంబంధించి ఆస్కార్ అవార్డు లూడ్విగ్ గొనార్సన్ ఓపెన్ హైమర్ సినిమాకి సంబంధించి రావడం జరిగింది. ఈ పాయింట్స్ అన్నీ కూడా రాసుకోండి. శాశ్వత న్యాయమూర్తులుగా 3 హైకోర్టు జడ్జీలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి 3 హైకోర్టు జడ్జీలకు సంబంధించి శాశ్వత న్యాయమూర్తులుగా, తాత్కాలిక న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడం జరిగింది. వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. జస్టిస్ BVLN చక్రవర్తి, జస్టిస్ తల్లాపరగడ మల్లికార్జునరావు, జస్టిస్ తుప్పల వెంకటరమణ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన 3 అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు అని అంటే ఇప్పుడు 27 మంది ఉన్నారు. ఈ 3 శాశ్వత న్యాయమూర్తులుగా ఎన్నికవటం ద్వారా వాళ్ళ యొక్క సంఖ్య 30కి పెరిగింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎంతమంది గరిష్టంగా న్యాయమూర్తులు ఉండాలంటే 37 మంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే 37. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే ఈ 3తో పాటు 30 మంది చేరటం జరిగింది. హైకోర్టు గురించి రాజ్యాంగంలో తెలిపే ఆర్టికల్ 214వ ఆర్టికల్ హైకోర్టు గురించి తెలుపుతుంది. హైకోర్టు రిట్స్ని జారీ చేసే అధికారం ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఎన్నో అధికరణ హైకోర్టుకు రిట్స్ ఉన్నాయని తెలుపుతుంది అంటే 226వ అధికరణ. ప్రస్తుతం హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు జస్టిస్ డివై చంద్రచూడ్. హైకోర్టుల యొక్క న్యాయమూర్తుల యొక్క పదవీకాలం ఎంత అంటే 62 సంవత్సరాలు. సంస్కరణ బాధితులకు సంజీవని అని చెప్పి భారతదేశంలో మాదక ద్రవ్యాల వలన యువత చెడిపోతుందని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో మత్తు పదార్థాల నిరోధక చట్టాన్ని ఎప్పుడు చేశారు అని అడుగుతాడు. NDPF చట్టాన్ని 1985లో చేయడం జరిగింది. ఇందులో హెరాయిన్ అనే మత్తు పదార్థాన్ని ఏ మొక్క నుంచి తీస్తారు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఓపియం మొక్కపై ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే ఈ ఓపియం మొక్క నుంచే హెరాయిన్ వంటి మత్తు పదార్థాలను తయారు చేస్తారు. హెరాయిన్ అనే మత్తు పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే మొక్క పేరు ఏంటి అని అంటే ఓపియం. ఇంపార్టెంట్. అదేవిధంగా కొకైన్ ఉత్పత్తికి మూలమైనటువంటి మొక్కల పేర్లు ఏంటంటే కోకా, గంజాయి. కొకైన్ ఉత్పత్తి ఏ మొక్కల నుంచి ఉత్పత్తి చేస్తారనంటే తయారు చేస్తారంటే కోకా మరియు గంజాయి మొక్కలు. అడవులపై గొడ్డలి వేటు అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు. ఇందులో అటవీ సవరణ చట్టాన్ని ఏ సంవత్సరం చేశారు అంటే 2023లో అటవీ సవరణ చట్టం చేశారు. ఈ అటవీ సవరణ చట్టం ప్రకారం అటవీ భూమిలోని 10 హెక్టార్ల వరకు అటవీయేతర ప్రయోజనాలకు వినియోగించాలని చెప్పి వీలు కల్పించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 2023 సవరణ చట్టం, అటవీ సవరణ చట్టం ప్రకారం 10 హెక్టార్ల వరకు అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాలకు వినియోగించడానికి వీలు కల్పించడం జరిగింది. అటవీ సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారనంటే 1980. అటవీ హక్కుల చట్టాన్ని ఏ సంవత్సరం చేశారనంటే 2006లో అటవీ హక్కుల చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టాలన్నీ కూడా నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పేరు ఇవ్వడం జరిగింది ముఖేష్ కుమార్ మీనా. యలనాగకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లా యలగందుల గ్రామానికి చెందిన డాక్టర్ నాగరాజు సురేంద్ర కలం పేరు యలనాగ. గుర్తుపెట్టుకోండి, అతని యొక్క కలం పేరే యలనాగు. గుర్తుపెట్టుకోండి, అతని పేరు ఏంటంటే నాగరాజు సురేంద్రకు గాలిబ్ నాటి కాలం అనే తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ 2023 పురస్కారం లభించింది. అతను ఏ నవల అనువాదించడం ద్వారా ఈ అవార్డు వచ్చింది అని కూడా అడుగుతాడు. గాలిబ్ నాటి కాలం అనే తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ 2023 అవార్డు లభించింది. స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరు అని అంటే మాధురి భూరిపచ్. స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మాధవి పూరిపచ్. హైదరాబాద్ విమానాశ్రయానికి ACI పురస్కారం రావడం జరిగింది.
ఏమిటి ఏసీఐ పురస్కారం అంటే ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను శంషాబాద్లోని జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పురస్కారం దక్కింది. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏసీఐ అంటే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏసీఐ వార్షిక అవార్డుల్లో భాగంగా ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ విభాగంలో ఏ విభాగంలో అంటే ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ విభాగంలో 2023 సంవత్సరానికి గాను ఆసియా పసిఫిక్ ప్రాంతంలో హైదరాబాద్ ఉత్తమ విమానాశ్రయంగా నిలవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 400 విమానాశ్రయాలు ఈ పురస్కారం కోసం పోటీ పడితే హైదరాబాద్ విమానాశ్రయానికి జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంషాబాద్ ఈ పురస్కారం దక్కింది. ఇంపార్టెంట్. ఆల్ ఖైదా ఉగ్రవాది అల్ బతర్ఫీ మృతి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో మరణించినటువంటి ఆల్ ఖైదా ఉగ్రవాది పేరేంటి అని అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్. అల్ బతర్ఫీ మృతి. ఇతడు తల మీద అమెరికా 40 కోట్ల రివార్డులను కూడా ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీఐ నూతన కమిషనర్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, నూతనంగా నియమితులైన 3 సమాచార శాఖ కమిషనర్లు చావలి సునీలు, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ్ భాస్కర్లు ఆర్టీఐ నూతన కమిషనర్లుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సమాచార హక్కు చట్టాన్ని ఏ సంవత్సరం చేశారంటే 2005లో చేశారు. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే బ్యాడ్మింటన్లో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ట్రోఫీ జరుగుతుంది. దీనికి సంబంధించి సాత్విక్ జోడీ ఈ టైటిల్ని నెగ్గాలని చెప్పి గురిపెట్టడం జరిగింది అని రాశాడు. ఇప్పుడు రీసెంట్గా 2024 సంవత్సరంలోనే సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి వీళ్ళిద్దరు ద్వయం ఫ్రెంచ్ ఓపెన్ను రెండోసారి నెగ్గడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఫైనల్స్లో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ని వీళ్ళిద్దరూ నెగ్గడం జరిగింది రెండోసారి. ఇందులో భారతదేశానికి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారుల పేర్లు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్, ప్రియాంశు రజావత్, పివి సింధు, ఆకర్షి కాశ్యప్, రమదంతి, గాయత్రి గోపీచంద్, అశ్విని పొప్పన్న, ఋతుపర్ల పాండా, శ్వేతపర్ణ పాండా వీళ్ళందరూ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారులు. పేర్లు గుర్తుపెట్టుకోండి. క్రీడాకారుల పేర్లు ఇచ్చి ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు అని అడుగుతున్నాడు. వినేష్ పొగాటు ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి అంటే భారత రెజ్లింగ్ క్రీడారంగానికి సంబంధించినటువంటి క్రీడాకారిణి.